కొనసాగుతూనే ఉన్నాయి. సో టన్నెల్లో ఉన్నటువంటి 8 మంది కార్మికులు ప్రాణాలతో ఉన్నారా, ఉంటే బయటపడతారా, ప్రాణాలు లేకపోయినా కనీసం డెడ్ బాడీనైనా మరి రెస్క్యూ టీమ్స్ తీయగలుగుతాయనేటువంటి చర్చ 6 రోజుల నుంచి కంటిన్యూ అవుతుంది. నిన్న ప్రతిపక్ష నాయకులు హరీష్ రావు ఇతర నేతలంతా కూడా టన్నెల్ దగ్గరికి పోయి ఆందోళన చేసే ప్రయత్నం చేశారు. సో నిన్న మొత్తం టన్నెల్ మీద నడిచింది. ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకోవైపు ప్రతిపక్ష నేత హరీష్ రావు, ఇద్దరికి మాటల యుద్ధం అని చెప్పుకోవచ్చు. వాళ్ళేమో వద్దనడం, వీళ్ళేమో పోతనడం. సో టన్నెల్కి సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ ఉన్నట్టు తెలుస్తుంది. టన్నెల్లో ఒక ప్లాన్ను, కొత్త ప్లాన్ను మరి అమలు చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఆ టన్నెల్కి సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఆ ప్రాజెక్ట్ సంబంధించి వీళ్ళంతా కూడా ఒక కొత్త ప్లాన్. సో టన్నెల్లో ఏదైతే ఇప్పటివరకు 14 కిలోమీటర్లు వెళ్ళింది, అక్కడ ఒక ద్వారాన్ని ఏర్పాటు చేసి ద్వారం ద్వారా ఇక టన్నెల్లో చిక్కుకున్న వారిని తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇంకోవైపు కేదర్ సినీ నిర్మాతకు సంబంధించి అనేక అనుమానాలు, ఆయన మరణం వెనుక అనేకమైనటువంటి కోణాలు చూస్తూ ఉన్నారు. ఆయనది ఖచ్చితంగా మరి హార్ట్ అటాక్ కాదు, అనేకమైనటువంటి కోణాలున్నాయి. ఆయన చంపేసి ఈ రకంగా చిత్రీకరించారా, వరుస మరణాల వెనుక బీఆర్ఎస్ నేతలు ఉన్నారు అన్నటువంటి చర్చ నడుస్తుంది. మొన్న అందరికీ తెలుసు రాజలింగమూర్తి, అంతకుముందు ఆయన లాయరు సంజీవ్ రెడ్డి. సో నిన్న కేదర్. సో ఈ వరుస మరణాల వెనుక ఏం జరుగుతుంది? కేదర్ ఇప్పటికే కొంతమందికి బినామీగా ఉన్నాడు. సో నిర్మాతగా పనిచేస్తున్నాడు. ఆయన కొంత గతంలో పబ్బులు, డ్రగ్స్ సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా ఆయన ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి సో వరుస మరణాల వెనుక రాజకీయ కోణం, అందులో ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు ఉన్నారనేది చర్చ జరుగుతుంది. ఇంకోవైపు రాష్ట్రంలో అనేకమైనటువంటి ఇష్యూస్ గురించి కూడా డిస్కషన్ వస్తుంది. ఓవైపు రుణమాఫీ, ఇంకోవైపు రైతు భరోసా, అభివృద్ధి సంక్షేమ పథకాలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలను ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ సంబంధించిన కావచ్చు, అన్ని అంశాల గురించి మనం డిస్కషన్ చేద్దాం. ప్రధానంగా ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కున్నటువంటి కార్మికుల పరిస్థితి ఏంటి, కేదర్కి సంబంధించినటువంటి హత్యనా ఏందనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఒక్కసారి తొలి వెలుగులో నుంచి హెడ్లైన్స్ మొదలు పెడదాం, ఆ తర్వాత పూర్తి ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాం. సో టన్నెల్లో 8 మందిపై ఆశ లేదు, బతికే అవకాశం లేదన్న అధికారులు, కొనసాగుతున్న సహాయక చర్యలు, లోపల నుంచి భారీగా లీక్ అవుతున్న నీరు, బురదను ఎత్తిపోస్తున్న రెస్క్యూ టీం, కార్మికులు బతికారని సోషల్ మీడియాలో ప్రచారం. ఇక రంగంలోకి దిగిన మార్కోస్ కమాండోలు, 2 రోజుల ఆపరేషన్ పూర్తవుతుంది. ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన ప్రకటన. సో కార్మికులు బతికారని సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది, అదంతా కూడా తప్పు, ఇంకా బయటికి రాలేదు. బీఆర్ఎస్ వల్లే ఎస్ఎల్బీసీ ప్రమాదం, సొరంగం కూలడానికి హరీషే కారణం, గత ప్రభుత్వం నీటి తొలగింపు పనులు చేపట్టలేదు, అలా చేసి ఉంటే ప్రమాదం జరగపోయేది, హరీష్ రాజకీయం చేస్తున్న మంత్రి ఉత్తమ్. ఇక కాంగ్రెస్ సర్కార్లో అవినీతి నిర్లక్ష్యం, 15 నెలల్లో 4 ప్రాజెక్టులు కూలాయి, ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనలో సర్కార్ విఫలం, మంత్రులకు టూరిస్టు ప్లేస్ల ప్రమాద స్థలం, సీఎం రేవంత్ మొద్దు నిద్ర వీడాలి, మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు. వీళ్ళు బీఆర్ఎస్ల గురించి మాట్లాడుకోవాలి. గతంలో కొండగట్టులో బస్సు ఆ కొండగట్టు మీదకి వెళ్ళి పోతా ఉంటే బోల్తా పడితే 65 మంది చనిపోతే అక్కడికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పోయి పరామర్శించలే. రాష్ట్రంలో అనేకమైనటువంటి సంఘటనలు, అనేకమైనటువంటి సమస్యలు ప్రజలు అల్లాడుతున్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బోలే. కానీ ఇవాళ ఎస్ఎల్బీసీలో అది ఊహించకుండా యాదృచ్ఛికంగా ఏదైతే టన్నెల్లో ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదానికి ఎవ్వరూ బాధ్యులు కాదు. ఇలా కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు, ఎవరు కాదు. సో యాదృచ్ఛికంగా జరిగినటువంటి టన్నెల్లో జరిగినటువంటి ప్రమాదం దగ్గరికి హరీష్ రావు పోయి ఆడ కూర్చున్నాడు. మంచిగా పెళ్లి కొడుకు కూర్చున్నట్టు కూర్చొని మంచిగా ఇక ఆడ మమ్మల్ని ఎందుకు లోపలికి రానియని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నాడు. సో గురిగింజకు ఏమంటారు కదా, గురిగింజ గింజని అడుగుతారు కదా, జీడిగింజ నల్లగున్నావు సిగ్గులేదంటే నాకేమన్నట్టు ఇలా బీఆర్ఎస్ వాళ్ళు పాపం గతంలో చేసినటువంటి తప్పులను మర్చిపోయి గతంలో వాళ్ళు ప్రజల మీద చూపని ప్రేమను ఇలా కార్మికుల మీద చూపిస్తున్నట్టు ఆడపై కొత్త రాజకీయం చేస్తూ ఉన్నారు. సో ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడదాం, అసలు గతంలో వాళ్ళు ఏం చేస్తారు, మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అనేది. ఇక కేదర్ మృతి వెనుక బడా నేతలు, గుండెపోటు కాదు హత్యనని అంటూ అనుమానాలు, కేదర్ పాల్గొన్న పార్టీలో రాష్ట్ర నేతలు, పార్టీ మధ్యలోనే చంపి ఉండొచ్చంటూ అనుమానం, కీలక నేతలు సినీ హీరోలకు బినామీగా నిర్మాత, దుబాయ్లో రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ వ్యాపారం, ఓ పెద్ద ల్యాండ్ డెవలపింగ్ కంపెనీలో వాటాలు, తమ డబ్బు సంగతి ఏంటంటూ పలువురు ఆందోళన, మళ్ళీ తెరపైకి వచ్చిన రెడ్స్ అండ్ బ్లూ డ్రగ్స్ కేసుల్లో నిందితుడిగా ఉన్న కేదార్నాథ్ నిర్మాత మృతిపై కూపీ లాగుతున్న పోలీసులు. టాలీవుడ్ నిర్మాత సో కేదార్నాథ్ సంబంధించి అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. చచ్చిపోయాడా, చంపేశారా, ఒకవేళ నిజంగానే ఆయన హార్ట్ అటాక్తో చనిపోయాడా లేకపోతే
ఎవరైనా కావాలని చంపి హార్ట్ అటాక్ గుండెపోటుతో చనిపోయినట్టు క్రియేట్ చేశారా? సో ఆయన ఎవరెవరికి బినామీగా ఉన్నాడు, ఎన్ని కోట్ల రూపాయల ఆస్తి ఆయన పేరు మీద అనేది కొంత చర్చనీయాంశంగా మాట్లాడుతుంది. మనం మాట్లాడదాం. దీని మీద బీఆర్ఎస్ నేతల హస్తం ఉందనేది డిస్కషన్ వస్తుంది. ఇక విజయ డైరీ పేరుతో నకిలీ పాలు, రాష్ట్రంలో రెచ్చిపోతున్న కల్తీ రాయిలు, మక్కి చేసి అమ్ముతున్న కేటుగాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ విజయ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి. సో ఇదైతే దారుణం. ఇలా పాల నుంచి పాలు, పసిపిల్లలు తాగే పాలు మొదలు పెట్టుకొని పాలు, నీళ్ళు, ఉప్పు, పప్పు, కారం, పసుపు, అల్లం ఏది చూసినా కూడా మొత్తం కల్తీయే. యాసిడ్ మక్కి ఉంటుంది. ఇలా టాటా వాటర్ కొందామని పోయినామనుకో, టాటా బ్రాండ్ లాగానే ఉంటుంది, కానీ టాటా వాటర్ కాదు. కిన్లీ కొనబోతే కిన్లీ లెక్కనే ఉంటుంది, కానీ కిన్లీ కాదు. సో ఇట్లా చెప్పుకుంటా పోతే యాసిడ్స్గా ఇక మక్కి దించుతున్నారు. మనం మాస్ కాపీ చేసినట్టుగా సేమ్ యాసిడ్స్గా దించుతున్నారు. సో ఇప్పుడు కొత్తగా విజయ డైరీ పేరుతో నకిలీ పాలట, సేమ్ లోగో, సేమ్ ప్యాకెట్, కలరు గిలరు, బ్రాండింగ్ అంతా కూడా సేమ్ ఉంటుంది. అది ఒరిజినలా కాదా గుర్తుపట్టడం కష్టం. ఇక ఒరిజినల్ బ్రాండ్ తయారు చేసే వాళ్ళు గుర్తుపడతారో లేదో కూడా తెలియదు. సో అట్లా డూప్లికేట్ పాలు, డూప్లికేట్ నీళ్ళు, డూప్లికేట్ పప్పులు, ఉప్పులు, ఇక కారం, అల్లము, పసుపు, ఇట్లా అన్నీ మసాలాలు, గసగసాలు అన్నీ, లాస్ట్కు కోడిగుడ్డు కూడా, రైస్ కూడా, తినే రైస్ కూడా, అన్నదాత పండించే రైస్ కూడా కల్తీ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఆ కల్తీ వార్త మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు 1,36,000 రేషన్ కార్డులు కట్టు, అనర్హులపై వేటుకు సర్కార్ నిర్ణయం, భారీగా ఆస్తులున్నోళ్లకు రేషన్ కార్డు. ఇక లీస్టు సిద్ధం చేసిన పౌర సరఫరాల అధికారులు మార్చి 1న 1,00,000 కొత్త కార్డుల పంపిణీ. సో మార్చి 1 రేపే కొత్త రేషన్ కార్డుల జారీ. రైతు భరోసా 3 ఎకరాలకే, మిగిలిన వారికి జమ కాని నిధులు, రైతుల్లో అసంతృప్తి, గందరగోళం. రోజుకు 10 సార్లు బ్యాంక్ బ్యాలెన్స్ చెక్కింగు, ఇప్పటి వరకు 3,000 కోట్ల పంపిణీ, పెండింగ్లో మరో 6,000 కోట్ల నిధులు. రైతు భరోసా నిధుల విడుదలపై గందరగోళం కొనసాగుతుంది. రోజులు గడుస్తున్న కొద్ది రైతుల్లో అసంతృప్తి, గందరగోళం నెలకొంది. అసలు తమ ఖాతాలో డబ్బులు వేస్తారా లేదా ఎగ్గొడతారా అనేది పలువురి ఆందోళన. ఇక రోజులు 10 సార్లు ఫోన్లు బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటున్నారు. మొత్తం రైతు భరోసా పూర్తి కావాలంటే 9,000 కోట్ల నిధులు అవసరమవుతాయి. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు 3,000 కోట్లు మాత్రమే రైతుల ఖాతాలో వేసింది. మిగిలిన 6,000 కోట్ల విడుదల పెండింగ్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఈ రైతు భరోసా అయితే రైతుకు నిద్ర బట్టనిస్తలేదు. నిజంగా ఉన్నమాట అంటే ఊళ్ళకే నిలగొడతారు అన్నట్టు, ఇలా రైతులకు నిద్ర బట్టనిస్తలేదు రైతు భరోసా. ఏకుండా అయిపో, ఇంకో 3 నెలలకు వేస్తామన్నా, అరే 3 నెలలకు పడతాయంట అని చెప్పి ప్రశాంతంగా ఉంటారు. సో ఇలా ఊకున్న జలక ఉప్పు కారం ఉప్పురా వేసినట్టు ఇలా ఆడోనికి ఈనోనికి ఇంటి ముంగోనికి పడి, ఇలా ఊళ్ళో ఒక 10 మందికి పడి మిగిలిన 100-200 మందికి పడకపోయేసరికి ఒక గందరగోళం క్రియేట్ అయింది. అరే నీకు పడ్డాయి నాకెందుకు పడలేవు, 1-2 సార్లు సెల్ ఫోన్ మెసేజ్ రాగానే చూసుకోవాలి టక్కు మరి బ్యాంకు, పైసలు పడ్డాయా లేవా, ఎవరికి మెసేజ్ వచ్చినా ఇట్లా ఫోన్ తీసి చూసుకుంటున్నారు పైసలు పడ్డాయా లేవా. సో టకీ అన్న ముఖ్యమంత్రి గారి మాటలు ఇలా కాంట్రవర్సీగా ఇవాళ మీమ్స్గా తయారవుతున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో. రైతులను నవ్వుకుంటున్నారు. టకీ పడుతున్నటువంటి మా రైతు భరోసా పైసలు దాదాపు నెల గడిచిపోయా, అంతేనామే జనవరి 26 అన్నాడు టకీ మని. ఇలా ఇది ఫిబ్రవరి 28, నెల రోజులైనా కూడా పూర్తి స్థాయిలో అందరు రైతుల ఖాతాలో టకీ మని ఇంతవరకు పల్లె. 3,000 కోట్లే పడ్డాయంటే ఇంకా 6,000 కోట్ల రూపాయలు పడాలి. మరి ఇంకెప్పుడు పడతాయి టకీ మని? మార్చి 31 అన్నారు కదా, ఇంకో నెల రోజులు వెయిట్ చేయాలి. అయితే మార్చి 31 వరకు టకీ మని ప్రతిసారి మెసేజ్ టకీ మని వచ్చిన ప్రతిసారి చూసుకోవాలి. ఇక ఇంటి ముంగలడో 5-10 ఫోన్లు వేస్తే ఆ పైసలు కూడా టకీ మని ముఖ్యమంత్రి చెప్పిన పైసలు ఏమని చెప్పేసి చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక్కసారి ఈనాడులో చూద్దాం. తెలంగాణ రైజింగ్ను ఎవరు ఆపలేరు, ప్రపంచ స్థాయి నగరాలతోనే హైదరాబాద్ పోటీ, ఏడాదిలోనే అత్యధిక పెట్టుబడులు రాబట్టాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక HCL టెక్ గ్లోబల్ డెలివరీ సెంటర్ను ప్రారంభించిన సీఎం. సో ఎవరు తెలంగాణ రైజింగ్ను ఆపలేరంటూ చెప్తా ఉన్నారు. ప్రపంచ స్థాయి నగరాలతోనే హైదరాబాద్ పోటీ పడబోతుంది భవిష్యత్తులో అంటూ ముఖ్యమంత్రి చెప్తున్నాడు. మరోవైపు స్థానికేతర కోటా ఇక తెలంగాణ వాసులకే, ఏపీ విద్యార్థులు పోటీ పడడానికి అవకాశం లేదు. 6 నుంచి 12వ తరగతి వరకు చదువు ఆధారంగా స్థానికత గుర్తింపు, ఇంజనీరింగ్తో పాటు ఇతర వృత్తి విద్యా కోర్సులకు వర్తింపు. జీవో 15 జారీ. సో స్థానికేతర కోట ఇక తెలంగాణ వాసులకేనట. సో మంచి శుభ పరిణామం ఇది తెలంగాణ విద్యార్థులకు. మరోవైపు మాజీ మంత్రులవి అబద్ధాలంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్. ప్రాజెక్టులను సర్వనాశనం చేసిన ఘనత కేసీఆర్, హరీష్ రావులదే.
కార్మికులను రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాం. మంత్రి ఉత్తమ్. సొరంగంలో బహుముఖ వ్యూహం, టీబీఎంను ముక్కలుగా కోస్తున్న నిపుణులు. ఇక ముఖ్యమంత్రి మీరానేనా మీ చేతకానితనానికి ఇతరులపై రుద్దుతారా? ప్రాజెక్టును అడ్డుకున్నానో నిరూపించండి. ఏ ప్రాజెక్టును అడ్డుకున్నానో నిరూపించండి అంటున్నాడు. సీఎం వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. మొద్దు నిద్రలో ప్రభుత్వం సహాయక బృందాలను సమన్వయం చేయడంలో విఫలం. ఎస్ఎల్బీసీ సొరంగంలో 6 రోజులు తట్టెడు మట్టి తీయలేదు. మాజీ మంత్రి హరీష్ రావును దోలిచ్చేది. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి కొంతనన్నా ఆలోచన చేయాలి మీరు. నిన్న పాపం హరీష్ రావు గారు ఆడదాకా వచ్చి ఆయన ఆందోళన చేసిండు. తట్టెడు మట్టి తీయలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం 6 రోజుల నుంచి అన్నాడు. 5 నిమిషాలలో మొత్తం హరీష్ రావు లోపల ఉన్నటువంటి 8 మందిని బయటికి తీసుకొచ్చాడు. మీరు పంపించలేరు. పంపిస్తే ఆయన పనితనం చూపిస్తాడు. సో ఇది ఎక్కడ అన్యాయమండి. ఒక మాజీ మంత్రి హరీష్ రావు అక్కడ దాకా వస్తే ఆయన లోపలికి పంపించారా మీరు? ఆయన లోపలికి పంపిస్తే లోపల ఉన్న 8 మందిని వీళ్ళు 6 రోజులు కష్టపడి సహాయక చర్యలు చేసి రెస్క్యూ టీం తీయలేనటువంటి పని ఈయన 6 నిమిషాలు చేస్తుండే. తట్టెడు మట్టి తీయలేదట. ఆయన మొత్తం జనాన్ని తీసుకొస్తుండే, లోపలికి 8 మందిని తీసుకొస్తుండే. అవసరమైతే ఆ లోపల ఉన్నటువంటి మిషన్ ఏదైతుందో టీబీఎం మిషను, ఆ మిషన్ కూడా తీసుకొచ్చేవాళ్ళు. ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. తెలంగాణ పరువు ఆగదు. రాష్ట్రం క్రేజ్ పెట్టుబడులతో తెలిసొచ్చింది. అనుమానించిన వాళ్ళే అభినందిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిని ప్రపంచమే అంగీకరించింది. హెచ్సిఎల్లో కొత్త క్యాంపస్ ప్రారంభం. సీఎం. ఇక గోల్ఫ్ కోర్స్ విల్లా భూముల వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకుందాం. సీఎంను కలిసిన ఎంఆర్ వ్యవస్థాపకుడు. గత అధికారుల కమిటీకి అదనంగా న్యాయ నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలన్న సీఎం. ఇక వైఎస్ హయాంలో ఎంఆర్ మూకేటాయింపులు ప్రస్తుతం విలువ 40,000 కోట్ల పైన అంటూ వార్త కనిపిస్తుంది. సో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, తెలంగాణ ఎవరు ఆపలేరు అని చెప్పింది. సో దాని గురించి మనం పూర్తి స్థాయిలో డిస్కషన్ చేద్దాం. ఇక కేంద్ర పన్నులో రాష్ట్రాలకు మరింత కోత. ప్రస్తుతం ఉన్న 41% వాటా నుంచి 40% తగ్గించే యోచన 26-27 నుంచి అమలు. అక్టోబర్లో ఆర్థిక సంఘం ప్రతిపాదన. ఇక 4.8% ఆర్థిక లోటు అంచనాలే కారణం. ఆచరణలోకి వస్తే కేంద్రానికి ఏటా కనీసం 35,000 కోట్ల మిగులు. సో కేంద్ర పన్నులో రాష్ట్రాలకు మరింత కోతనట. ప్రస్తుతం ఉన్న 41% వాటా నుంచి 40కి తగ్గిస్తాడట. సో 1% తగ్గిస్తే మొత్తం ఎంత 35,000 కోట్లు మిగిలి వస్తాయట. దాదాపు రాష్ట్రానికి 1% తగ్గించిన 35,000 కోట్ల రూపాయలు మిగులుతాయట. ఇక ఎస్ఎల్బీసీ వద్ద సహాయక చర్యల పర్యవేక్షణలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అరవింద్ కుమార్ అధికారులు. ఇక ఆడిట్ పెట్టండి, ఎంత ఖర్చైనా భరిస్తాం. సొరంగం నుంచి బయటికి వెళ్ళే ద్వారం ఏర్పాటు చేయండి. అధికారులకు ఉత్తమ్ సూచన. 14 కిలోమీటర్ల వద్ద ఏర్పాటు. అరవింద్ కుమార్ ప్రతిపాదన. బురద తొలగింపు షురు. లోకో ట్రైన్ కంటైనర్లతో సొరంగం నుంచి బయటకు. ప్లాస్మా గ్యాస్ కట్టర్ల సాయంతో ఐరన్ వ్యర్థాలు. టీబీఎం కట్టింగ్. టన్నెల్ మధ్యలో ద్వారమట. 30 ఏళ్ల క్రితమే కేంద్రం ఓకే. పర్యావరణ అటవీ శాఖ ఇచ్చిన అనుమతులు తాజాగా వెలుగులోకి అంటూ వార్త కనిపిస్తుంది. సో డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ పద్ధతిలో సొరంగము. సర్కార్ జేపీ అసోసియేట్స్ ప్రత్యామ్నాయ ప్రణాళికనట. సో 13.5 కిలోమీటర్ల నుంచి పక్కకు జరిగి 20 కిలోమీటర్ల వద్ద లింకు. ఈ పద్ధతులు తవ్వితే త్వరగా పూర్తి చేయొచ్చు అంటూ అంచనా. ఇక ఎన్జీఆర్ఐ ఎన్ఆర్ఎస్ఐ సూచనలతో ఎస్ఎల్బీసీ పూర్తికి ప్రత్యామ్నాయ మార్గం చేసి సూచిస్తారట. మొత్తం మీద ఎంత ఖర్చైనా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తా అంటున్నది. సో చూద్దాం, దాన్ని పూర్తి ఎక్స్ప్లెనేషన్లో మనం మాట్లాడుకుందాం. కేటీఆర్ సన్నిహితుడు కేదర్ మృతిపై మౌనం ఎందుకు? విచారణ ఎందుకు కోరట్లేదు? ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించిన కాంగ్రెస్ ఎంపీ చామల. కేదర్తో అంటగాగిన వ్యక్తులు ఎవరో కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలు తేల్చాలంటూ ఎన్నం. ఆ మరణాలను బీఆర్ఎస్కు అంటగట్టడం ఏంటి? రాజలింగమూర్తి, సంజీవరెడ్డి కేదర్ మరణాలపై సీఎం వ్యాఖ్యలకు కవిత స్పందన. ఇక పాలన చేతగాకనే మరణాలపై రాజకీయం అంటూ కేటీఆర్. సో ఇది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాగా. సో వరుస మరణాలకు మరి ఎవరు కారణం, ఎందుకు ఇట్లా సరిపోతున్నారు అనేది డిస్కషన్ నడుస్తుంది. ఇక హరీష్ రావుది సర్కార్ వైఫల్యం అనేటువంటి వార్త కనిపిస్తుంటానికి సంబంధించి రేవంత్ దమ్ముంటే నిరూపించినట్టు కేంద్ర మంత్రి మరి కిషన్ రెడ్డి వార్త కనిపిస్తుంది. డిపిఆర్కు 677 కోట్ల లెక్కలన్నీ ఉన్నాయి, అబద్ధాలు చెప్పొద్దు. జనసంఘం లేఖలను దాచిపెట్టారా లేదా? మాజీ అధికారులపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఫైర్. జ్ఞాపక శక్తి తగ్గిందన్న మాజీ ఈఎన్సీ మురళీధర్. జస్టిస్ పిసి ఘోష్ ఇక కాళేశ్వరం మీద ఇప్పటికే విచారణ జరుగుతూ ఉంటే మాజీ
అధికారులని ఐపీఎస్లని ఐఏఎస్లని ఎవరెవరైతే ఇన్వాల్వ్మెంట్ అయ్యారో వాళ్ళందరినీ ప్రశ్నిస్తుంటే కొంతమంది ఏమో తెలియదు మర్చిపోయినా గుర్తుకు లేదనేటువంటి సినిమా స్టైల్లో ఆన్సర్స్ చెప్తున్నారట. సో జ్ఞాపక శక్తికి తగ్గుతుందన్న మాజీ ఈఎన్సీ మురళీధర్, ఆయన కూడా జ్ఞాపక శక్తి తగ్గుతుందంటూ మాజీ ఈఎన్సీ మురళీధర్ చెప్తా ఉన్నారట ఆయన అడిగిన ప్రశ్నలకు. ఇక పసిమొగ్గులకు చచ్చెంత సమస్యల, బైక్ కొనివ్వలేదని ఒకరు, ఫోన్ ఇవ్వలేదని మరొకరు, శుభాకాంక్షలు చెబితే ఫ్రెండ్ కొట్టిందని ఇంకొకరు, చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీసుకుంటున్న పిల్లలు, రాష్ట్రంలో పెరుగుతున్న విద్యార్థుల బలవన్ మరణాలు, గత 12 నెలల్లో ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే 46 మంది ఆత్మహత్య, మందలింపులకే క్షణికావేశానికి లోనవుతున్న విద్యార్థులు, మరణంతో తమ విలువ తెలుస్తుందని ఆలోచనతో ఇక నిపుణుల అభిప్రాయం అట. పురాణాలు చెప్తే వశం అవుతలేదు, పురాణాల ముచ్చటి చెప్తే వశం కాదు మీకు, కానీ వాడిని తిట్టినా కష్టమే ఉన్నది, కొట్టినా కష్టమే ఉన్నది, వాడిని ఏమన్నా ముట్టుకున్న కష్టమే ఉన్నది. ఇలా 2 ఏళ్ల పోరగాని నుంచి 18 ఏళ్ల పోరగాని దాకా ఇదే ముచ్చట నడుస్తున్నది. పొరపాటున వాడిని ఏమన్నా అన్నామనుకో వాడు అలిగి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. పొరపాటున వాడిని తిట్టినామనుకో ఇక ఇంట్లో చక్కగా ఫ్యాన్లో చూస్తున్నాడు, వాడు ఊరేసుకోవాలన్నా ఏం చేసుకోవాలని. ఇంకొంత పోరగాలు ఉంటారు చక్కగా రైలు పట్టాల మీదకి పోతారు, ఇంకోడు చక్కగా రోడ్డు మీద పోయి ఇలా పడతారు, బస్సు లారీకి అడ్డంగా. సో ఇది పోరగాళ్ళకు ఫోన్ ఇప్పియకపోయినా బాధనే, వాడు అడిగిన పైసలు ఇవ్వకపోయినా బాధనే, వాడు అడిగిన బైక్ ఇప్పియకపోయినా బాధనే. సో వాడు ఏం చెప్తే అది, వాని వయసు ఏమో 10-12 ఏళ్ళే ఉంటాయి, కానీ వాని ఆలోచనలు అంతా కూడా 20-30 ఏళ్ళ లగ్జరీ కాల తిరగాలి, లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయాలన్నట్టు ఉంటాయి. సో ఎలా పోరగాలంతా క్షణిక ఆవేశంలో, చదువు తక్కువైంది, సోకులు ఎక్కువైనాయి. సో ఎవరిని ఏమన్నా కూడా ఏ క్షణం ఏం చేసుకుంటారని భయం. ఇలా తన సొంత పిల్లల్ని తన సొంత తల్లిదండ్రులు కూడా గట్టిగా కొట్టలేరు, గట్టిగా మందలించలేరు. సో ఇదో రకం అయిపోయింది. అక్కడ అమెరికా విదేశాల మనం చూస్తాం, సొంత కొడుకును కొట్టినా మందలిచ్చినా వాని మీద కేసు పెడతాడు అన్నట్టు, మన భారతదేశంలో కూడా అదొకటి ఎంటర్ అయినట్టున్నది. కన్న కొడుకును కన్న కూతుర్ని కూడా కన్న తల్లిదండ్రులు కొట్టలేనటువంటి పరిస్థితి, తిట్టలేనటువంటి పరిస్థితి. సో గతంలో ఒక 10 ఏళ్ల కిందట మేము స్కూల్కి పోయేటప్పుడు బళ్ళ పోరగాలని టీచర్లు కొడితే పొరక కొట్టేది. ఆయిల్ బరుగులు, వెల్టకట్టలు ఇవన్నీ కూడా ఇరిగిపోయేది, చేతులని వాసేది, అట్లా కొట్టేది. ఇలా బళ్ళ పంతులు కొట్టాలన్న భయమే, ఇంట్లో తల్లిదండ్రులు కొట్టాలన్న భయమే, ఎందుకంటే వీడు ఏం చేసుకున్నాడో తెలియదు. ఇలా 2 ఏళ్ల పిల్ల కూడా కనీసం ఫోన్ ఇవ్వకపోతే బువ్వ తింటలే, ఫోన్ లేకపోతే అసలు నిద్ర కూడా పోతలే, ఫోన్లో ఆన్లైన్లో గేమ్స్ ఇట్లా తయారయ్యారు. సో దీని గురించి మాట్లాడదాం. చచ్చేంత సమస్యలు నిజంగానే వాళ్ళకు ఉన్నాయా? మంచి ఆర్టికల్ రాసినట్టున్నారు ఇక్కడ. నన్ను అరెస్టు చేశారు రాజా, ఏపీలో పోలీస్ స్టేషన్ ముందు జనాన్ని ఉద్దేశించి పోసాని, ఎస్పీ పర్యవేక్షణలో విచారణ, ఎవరు చెప్తే వారిని తిట్టారు, స్క్రిప్ట్ ఎవరిది, ఎవరి హస్తం ఉంది, ప్రశ్నల వర్షం, రైల్వే కోడూరు కోర్టులో పోసాని హాజరుపరిచిన పోలీసులు, వార్త కనిపిస్తుంది. రైట్, వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. వెలుగులో ఆల్మోస్ట్ అవే ఉన్నాయి. ఇక్కడి సొమ్ముతో దుబాయ్లో దందా, లీడర్లు సినీ ఇతర ప్రముఖులు పెట్టుబడులకు అడ్డాగా యుఏఈ, కేదార్నాథ్ అనుమానాస్పద మృత్యులో బయటకు వస్తున్న భాగోతాలు, 10 ఏళ్ల రాష్ట్రంలో భూములు, మైనింగ్ కాంట్రాక్టు, ఇతర మార్గాల్లో వేల కోట్ల సంపాదన, ఆ సొమ్మంతా హవాలా, క్రిప్టో కరెన్సీ రూపంలో దుబాయ్కి తరలింపట. సో ఇదంతా ఇట్టున్నది కథ. ఇక్కడి సొమ్మంతా దుబాయ్లో దందా చేసిరట. సో దుబాయ్ దందా మీద మనం మాట్లాడదాం. తెలంగాణ రైజింగ్ను ఎవరు ఆపలేరు, కొందరు సాధ్యమా అన్నారు, ఇప్పుడు ప్రపంచమే అంగీకరిస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్తున్న వార్త మనకు కనిపిస్తుంది. ఇక కొమరవెల్లిలో ఘనంగా పెద్దపట్నం, మహాశివరాత్రి సందర్భంగా కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో బుధవారం అర్ధరాత్రి పెద్దపట్నం వేశారు. ఇక లింగోద్భవ కాలంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారంటూ వార్త కనిపిస్తుంది. రైట్, ఇక కేసీఆర్ చెప్తేనే 60% అడ్వాన్స్ అంటూ వార్త కనిపిస్తుంది. తెలంగాణలో భవిష్యత్తు మాదే, బీఆర్ఎస్ ఓ ఫామ్ హౌస్ పార్టీ, దాంతో పొత్తు ముచ్చటే లేదు. మీడియా చిట్చాట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు, బీఆర్ఎస్ను ప్రజలే ఖాళీ చేస్తారు, మేం ఖాళీ చేయాల్సిన పని లేదు, దోచుకోవడానికి కొడుకు కూతుర్ని కేసీఆర్ వదిలిండు, రాష్ట్రంలో సంస్థాగత బలపడుతున్నాం, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం బీజేపీదే, పార్టీలోని కొత్త నేతలు హద్దులు దాటొద్దు, త్వరలో రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడి ప్రకటన, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లోనూ గెలుపు లక్ష్యంగా పనిచేస్తున్నామంటూ వెల్లడి, బీజేపీలో జనసేన విలీనమయ్యే ప్రసక్తి లేదంటూ వ్యాఖ్య. చూడాలి ఏం జరుగుతుందో మరి. రైట్, ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ సీట్లపై బీసీ వర్సెస్ ఓసీ, కాంగ్రెస్లో 4 సీట్లపై ఇప్పటికే ఓసీ లీడర్ల కన్ను, ఒప్పుకునే పరిస్థితి లేదంటున్న బీసీ నేతలు, కనీసం 2 సీట్లు ఇవ్వాల్సిందేనంటూ పట్టు, ఓసీ నేతల తీరుపై బగ్గుమంటున్న బీసీ లీడర్లు, తమకు పదవులు రాకుండా అడ్డుపడుతున్నారంటూ ఆరోపణలు, రేసులో పలువురు ఎస్సీ ఎస్టీ మైనార్టీ నేతలు కూడా, హైకమాండ్ అగ్ని పరీక్షల సీట్ల కేటాయింపు,
ఎవరికి ఇస్తారో ఏం చేస్తారో చూడాలి. ఇక గ్రాడ్యుయేట్ స్థానానికి 70% పోలింగ్ అట. రైట్, స్వేచ్ఛలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. నిర్భయ ఘటన తరహాలోనే మహారాష్ట్రలోని పూణేలో మంగళవారం ఉదయం దారుణం చోటు చేసుకున్నది. ఓ పోలీస్ స్టేషన్కు 100 మీటర్ల దూరంలోనే బస్సులో ఓ యువతిపై లైంగిక దాడి జరిగింది. సో దేశవ్యాప్తంగా ఇటువంటివి పెరిగిపోతూ ఉన్నాయి. ఎన్ని షీ టీమ్స్ వచ్చినా, ఎన్ని పోలీసులు, ఎంతమంది పోలీస్ జీపులు, ఎన్ని పోలీసులు స్టేషన్లు కొత్తగా ఏర్పాటు చేసినా ఈ క్రైమ్ను తగ్గించలేనటువంటి పరిస్థితి. సో ఎంత ప్రయత్నాలు చేసినా కూడా చేసే అఘాయిత్యాలు చేస్తూనే ఉన్నారు, జరుగుతూనే ఉన్నాయి. సో ఇంకా కంట్రోల్కి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది దేశ రాష్ట్ర ప్రభుత్వాలు. చూడాలి ఏం జరుగుతుంది. ఇక బడ్జెట్ రూపకల్పనలో నత్తనడక, ప్రతిపాదనలపై పలు శాఖల మౌనం, డిప్యూటీ సీఎం రివ్యూ చేసిన నిద్ర. గత బడ్జెట్ లెక్కల్లో మార్పులతో సరి 2వ వారంలో బడ్జెట్ సమావేశాలు, డెడ్లైన్ పొంచి ఉన్న గణాంకాలు లేవు, తలలు పట్టుకుంటున్న ఆర్థిక శాఖ. బడ్జెట్ రూపకల్పనలో నత్తనడక నడుస్తుందట. పైసలు లేవు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, ఏం చేస్తుంది? రైజింగ్ తెలంగాణ అన్స్టాపబుల్. ఇక ఉద్యోగ కల్పనలో రాష్ట్రం నెంబర్ 1, అత్యధికగా ఏఐ అత్యల్ప ద్రవ్యోల్బణం. ఏడాదిలోనే దేశ విదేశీ పెట్టుబడులు, గ్లోబల్ కంపెనీగా హెచ్సిఎల్ టెక్ అంటూ ముఖ్యమంత్రి వార్త. మరి మమ్మల్ని అడిగి హామీలు ఇచ్చారంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అవుతా ఉన్నారు రేవంత్ రెడ్డి మీద. అదొక వార్త కనిపిస్తుంది. తెలియదు మర్చిపోయా, కాళేశ్వరం కమిషన్ ఎదుట రిటైర్డ్ ఈఎన్సి మురళీధర్ అనేక ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా దాటివేత. జ్ఞాపక శక్తి మందగిస్తే రిటైర్మెంట్ తేదీ ఎలా గుర్తుంది? తీవ్ర స్థాయిలో జస్టిస్ పిసి ఘోష్ అసహనం, కేసీఆర్ హరీష్రావు ఆదేశాలతోనే పనులంటూ హాజరైన నల్లా వెంకటేశ్వర్లు, హరిరామ్, నరేందర్ రెడ్డి నలుగురికి కలిపి ఒకేసారి క్రాస్ ఎగ్జామినేషన్. కాగ్ నుంచి హాజరైన 3 ఆడిటర్లు. ఇవాళ ఏం చెప్తారు? అయిపోయింది. చేతులు కాలినాక ఆకులు ముట్టుకుంటే ఏం లాభం అన్నట్టు అయిపోయింది. అంతా అయిపోయినాక వాళ్ళని పట్టుకుంటే ఏం లాభం? బీఆర్ఎస్ను వివరించే హక్కు కాంగ్రెస్కి లేదు, తప్పు కప్పించుకోవడానికే ఇతరులపై నెపమంటూ వార్త కనిపిస్తుంది. నేడు పిసిసి విస్తృత స్థాయి సమావేశము, ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి సమక్షంలో సంస్థగత ఎన్నికలు, పదవులపై చర్చ. సీఎం, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. రైట్. స్కీమ్ పేరుతో స్కామ్, 40,000 కోట్ల టార్గెట్ అట. పేరుకు మాత్రమే బైక్ బిజినెస్, తెర వెనుక మల్టీ లెవెల్ మార్కెటింగ్. ఏడిఎంఎస్ పెద్ద బోగసు, స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డ బండారం అంటూ వార్త కనిపిస్తుంది. రైట్, దిశలో చూద్దాం ఒకసారి. ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతం అంటూ కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ స్థానంలో 70.42% పోలింగు. టీచర్ సెగ్మెంట్లో 91.90%, నల్గొండ ఉపాధ్యాయ స్థానంలో 93.55% అంటూ మనకు కనిపిస్తుంది. సో మరోవైపు సీఎంఓలో మార్పులు, అధికారుల పనితీరుపై సర్వత్రా విమర్శలు. ఫైల్స్ క్లియరెన్స్లో కొత్తగా వివాదాలు, మంత్రులకు తెలియకుండానే వారి శాఖలపై సమీక్షలు. సదరు అధికారులపై మినిస్టర్లు గుర్రు, వారి తీరుపై సీఎంకు ఫిర్యాదులు. ఏం జరుగుతుందో మరి. రైట్, ఆల్మోస్ట్ అన్ని దినపత్రికల్లో ఉన్నట్టువే రిపీటెడ్గా ఉన్నాయి. రాజమౌళి టార్చర్ భరించలేకపోతున్నా, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా. సెల్ఫీ వీడియో లెటర్ రిలీజ్ చేసిన ఆయన స్నేహితుడు శ్రీనివాసరావు ట్రయాంగిల్ లవ్ స్టోరీ విషయం ప్రస్తావన అంటూ వార్త కనిపిస్తోంది. మరో వార్త, 100 కోట్లతో పరారి. చీటీల పేరుతో హైదరాబాద్లో ఘరానా మోసం, సుమారు 1000 మంది బాధితులు. నిందితుడి ఇంటి ఎదుట ఆందోళన. నిందితుడు పుల్లయ్య. ఈ పుల్లయ్య అంటే ఆయన 15 ఏళ్ల పాటు హైదరాబాద్లో ఉండి 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 దాదాపు 18 ఏళ్ళు అనుకుంటా. 18 ఏళ్ళు ఉండి మంచిగా చిట్టీలు వేయించుకున్నాడు అందరితోటి, నమ్మసక్యంగా బలికి. ఇక నేను నమ్మకస్తుని, నేనేడికి పోతా, ఈయన ఉంటా, 10-15 ఏళ్ళ నుంచి ఇల్లు కట్టుకొని పోతాను అని చిట్టీలు వేయించుకొని 100 కోట్ల రూపాయలతోటి ఒకటేసారి ఉడాయించినాడు. ఇంతవరకు జాడలేదు, పత్తలేదు. ఉన్నాడా, ఎటైనా బీకిండా, దుబాయ్, ముంబై, అమెరికా బీకిండా తెలియదు. సో ఈయన 100 కోట్లతోటి పరారైంది. ఈ ముచ్చట చాలా వైరల్ అవుతూ ఉంది. సో దయచేసి చీటీలు వేసేటోళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఆగమయ్య పొద్దు. పుల్లయ్య లాంటి వాళ్ళు నమ్ముకుంటే ఇక ఏగిలి వారంగానే లేచి వెళ్ళిపోతాడు. నమస్తే తెలంగాణ చూస్తే బీఆర్ఎస్ ఒత్తిడి, సర్కార్ తడబడి అంటూ వార్త కనిపిస్తుంది. ప్రమాదంపై పరిహాసమా, అడుగడుగున ఆంక్షలు. హరీష్ రావు బృందం పర్యటన సందర్భంగా
దోమలపేట వద్ద భారీగా పోలీసుల మోహరింపు. సో నిన్న మొత్తం హరీష్ రావుది అదే నడిచింది. శ్రీశైలం పోయి మంచిగా దర్శనం చేసుకొని దర్శనం అనంతరం ఇక టన్నెల్ కాడికి పోయినట్టున్నాడు. ఎరువుల కోసం అరిగోస అంటూ వార్త కనిపిస్తుంది. మరోవైపు ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగు, దళిత అభ్యర్థిని బలిపెడతారంటూ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్లాన్ అంటూ వార్త కనిపిస్తుంది. ఇక ప్రొఫెసర్ల లాబింగ్ అంటూ ఇంకొక వార్త కనిపిస్తుంది. ఉద్యోగ విరమణ వయసు పెంపడంకు యత్నం, అగ్రి వెటర్నరీ ఉద్యాన వర్సిటీలో డిమాండ్ సర్కార్పై ఒత్తిడి పెంచుతున్నట్టు సమాచారం. నేడు ఉత్తర్వులు, కీలక ఉద్యోగుల రిటైర్మెంట్ పాత తేదీతో జీవో తెచ్చేందుకు తాజా కసరత్తు, సీఎం అపాయింట్మెంట్ కోరిన అధికారులు అంటూ వార్త కనిపిస్తుంది. ఇంకేమైనా వార్తలు? ఎస్ రైట్, ఇవి మొత్తం మీద అయితే మనకు ఒక్కసారి మనం కనుక హెడ్లైన్ చూస్తే, సో హెడ్లైన్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా టన్నెల్కి సంబంధించి, ప్రధానంగా ఏదైతే కేదర్కి సంబంధించినటువంటి మరణంకి సంబంధించి వార్త కనిపిస్తుంది. మరోవైపు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించి అప్డేట్ కనిపిస్తుంది. ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్లకు పోదాం. అసలు కేదర్ మరి హత్యనా ఆత్మహత్యనా లేకపోతే